మనకు ఒక పక్కన వెస్టిండీస్కి అలాగే ఆస్ట్రేలియాకి మధ్య టెస్ట్ సిరీస్ అలాగే T20 సిరీస్ కంప్లీట్ అయిపోయింది కదా. సో దీంట్లో చూసుకుంటే రెండిట్లో కూడా ఆస్ట్రేలియా వెస్టిండీస్ని వైట్ వాష్ చేసి పక్కన పెట్టేసింది. సో మరి దీంతో ఒక రికార్డు క్రియేట్ చేసిందని చెప్పేసి కూడా నేను ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా. అయితే అదంతా పక్కన పెడితే ఈ సిరీస్లో కెమెరన్ గ్రీన్ ఒక రికార్డు క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఎందుకంటే మరి అతను ఓవరాల్గా చూసుకుంటే మనం నిన్న 5th టెస్ట్లో చూసుకుంటే డ్వార్షెస్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. దాని తర్వాత మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి కెమెరన్ గ్రీన్కే దక్కింది. అయితే దీంతో ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాను కదా. ఆ రికార్డు ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఒక సిరీస్లో అది కూడా చేసింగ్ చేసేటప్పుడు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారా అంటే ఇప్పటి వరకు T20 సిరీస్లో మనకి చాప్మెన్ ఒకటే కనిపించేవాడు. సో చాప్మెన్ అప్పుడు చూసుకుంటే 2023 అప్పుడు పాకిస్తాన్ మీద ఒక సిరీస్లో అది కూడా టార్గెట్ చేసేటప్పుడు ఏకంగా 203 రన్స్ కొట్టాడు. అయితే ఇప్పుడు కెమెరన్ గ్రీన్ వచ్చేసరికి ఈ సిరీస్ మొత్తంలో చూసుకుంటే 205 రన్స్ కొట్టాడు అనమాట. అవన్నీ కూడా టార్గెట్ని చేజ్ చేస్తున్నప్పుడు వచ్చినవే. సో మరి దీంతో మరి చాప్మెన్ పేరు మీద ఉన్న ఈ వరల్డ్ రికార్డ్ని మనకి ఇప్పుడు కెమెరన్ గ్రీన్ అయితే బద్దలు కొట్టి పక్కన పెట్టాడనే చెప్పాలి.